తెలంగాణలో చారిత్రాత్మకమైనటువంటి సందర్భం వచ్చింది. ఏళ్ల తరబడి బీసీ బిడ్డలు హక్కుల కోసం, ఆత్మగౌరవ పోరాటం కోసం ఎన్నో కుల సంఘాలుగా విడిపోయి పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు బీసీ బిడ్డల కోసమని 72 గంటల దీక్ష చేపట్టబోతున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కానీ బీజేపీలో ఉన్నటువంటి పెద్దల్ని మేము అడుగుతున్నాం, మరి అందరం కోరుకునేది బీసీ బిల్లులే అయినప్పుడు బీసీలకి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టసభలల్లా రిజర్వేషన్ అంశం పైన మొట్టమొదటి నుంచి కూడా కొట్లాడుతుంది కవితక్క. ఇవాళ కవితక్క మాట్లాడేసరికి ఎక్కడ లేనటువంటి బీసీ సంఘాలని చెప్పుకొని పూట గడిపే సంఘాలన్నిటికీ కూడా కోపాలు వస్తున్నాయి. నేను అడుగుతున్నా, ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం వచ్చింది. కవితక్క తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇవాళ ఇందిరా పార్క్ దిశగా 72 గంటల దీక్ష చేపడుతుంది. మరి బీసీ బిడ్డలుగా ఇలా బీసీ రిజర్వేషన్లు వస్తే కవితక్క ఇంట్లో కవితక్కకి గాని కవితక్క కుటుంబానికి గాని ఎటువంటి లబ్ధి జరగదు. కానీ మన వర్గాలు చట్టసభల్లో 42% ఉంటే మన భవిష్యత్తు తరాలు మొత్తం కూడా బాగుపడతాయి. ఇప్పటి వరకు కూడా చట్టసభల్లో గాని కులం అని చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి ఎంబీసీ కులాల గురించి కూడా మండలిలో గాని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకి కవితక్క అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తుంది. నేను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు గాని మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం, మీరు బరాబరు కూడా 72 గంటలకు దీక్ష ఇచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీ బిల్లుకై మద్దతుండండి. లేదా ప్రాణాలకు తెగించి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా గాని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు గాని యువకులు గాని ఏకం చేసి ఈ దెబ్బతో ఔరేక్ దక్క బీసీ బిల్లు పక్కా అనే విధంగా దాన్ని సాధిస్తాం. మీరు మా వెంట గనక కలిసి రాకపోగా కవితక్క దీక్షను అడ్డుకుని కుట్రలు గనక చేస్తే మాత్రం ప్రతి రాజకీయ పార్టీని కూడా ఇళ్లను ముట్టడిస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తూ అందరూ బీసీ సంఘాలు కూడా ఆర్కెస్ట్రా లాగా పెద్ద మనసుతోటి అందరం ఏకమై ఈసారి బీసీ బిల్లు సాధించాలని కోరుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తున్నాం.